హలో అండి. వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువర్చల. ఈ వీడియోలో మనం చూస్తున్నాం పైతానీ బార్డర్‌తో డిజైన్ చేస్తున్న లెహెంగాస్ అండి. క్రాప్ టాప్స్ అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. సైజెస్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ అండ్ స్టోన్ వర్క్ ఏంటి, ప్యాటర్న్ ఎలా డిజైన్ చేసాము అనేసి వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో మనం ఏ సైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఓన్లీ అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ ప్యాటర్న్ వేసుకున్న తర్వాత అవుట్‌లుక్ ఎలా ఉంటుందనేసి బేబీ పిక్‌ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తానండి. చూడండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్స్ అండి. అవుట్‌లుక్ ఎలా ఉంటుంది అనేసి మీరు క్లోజ్‌గా చూడొచ్చు. స్టోన్ వర్క్ ఎంత హెవీగా చేసాము, పెప్రన్ స్టైల్ ఎలా డిజైన్ చేసాము అనేసి మీకు వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉందండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అవుట్‌ఫిట్ ఎలా ఉంటుంది అనేసి కొంచెం డౌట్ ఉండొచ్చు కదా! వాళ్ళందరూ కూడా వీఎస్‌పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో మనకి అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయండి, చూడొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి. మేము 11 ఇయర్స్ నుంచి అయితే హోల్‌సేల్ సప్లై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్‌లో అయితే మనం సేల్ చేస్తున్నామండి. డ్రెసెస్ అన్నీ కూడా చూడొచ్చు. రెగ్యులర్ వీడియోస్ ఎందుకు రావు అనంటే, మనం ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయడానికి టైం పడుతుంది. అండ్ సేమ్ టైం ఏంటంటే బేబీస్‌కి చాలా కంఫర్ట్‌గా ఉండడం కోసం రివర్స్ స్టిచ్ చేస్తాం కదండీ! వాటికైతే కంప్లీట్‌గా నార్మల్ డ్రెస్ స్టిచ్ చేయడం కంటే కూడా ఎక్స్‌ట్రా టైం అయితే తీసుకుంటుందనమాట. అవుట్‌ఫిట్ ఎలా ఉంటుందో ఒకటి నేను మీతో క్లోజ్‌గా చూపిస్తాను. ఒకసారి చూడండి. రెగ్యులర్‌గా డిజైన్ చేసే పెప్లమ్ కంటే అండి లెంత్ అయితే ఎక్స్‌ట్రాగా పెడుతున్నామనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి పెప్లమ్ ఫినిషింగ్ అండి. స్టిచ్ పార్ట్ అంతా కూడా బేబీకి ఎక్కడా కూడా రఫ్‌గా అనేది టచ్ అవ్వకుండా రివర్స్ స్టిచ్‌తో ఉంటుంది. టక్స్ పార్ట్ ఉంటుంది. షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర అంతా కూడా రివర్స్ స్టిచ్చే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నాం కదా! ఇదంతా రివర్స్ స్టిచ్ అనమాట. నెక్ పార్ట్ దగ్గర కానియండి, ఆర్మ్ హోల్ దగ్గర ఇలా. లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా 4 స్టిచెస్ అనేది వేసి ఇంటర్లాక్ చేసి ఉంటుందనమాట. అలా బేబీకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగుళూరు సిల్క్ అండి. చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ లెహెంగా చూద్దాము. పైతానీ బార్డర్‌తో వస్తుంది. చాలా ట్రెండ్ ఉన్నాయి కదా! ఫెస్టివల్ కలెక్షన్స్‌కి డిజైన్ చేసినవన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. బేబీకి అవుట్‌ఫిట్ సెట్ అవుతుంది, ప్యాటర్న్ బాగుందనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈచ్ హ్యాండ్ వచ్చేసి 1 మీటర్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకుని 2 సైడ్స్ కూడా పీకో చేసి మిడిల్ స్టెప్‌లో పెట్టామండి ఫ్లేయర్ లుక్ అనేది. ఈ అవుట్‌ఫిట్ ఉంది. ఒకసారి నేను మీతో పర్సనల్‌గా షేర్ చేయమని చేస్తాను. లేదు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. స్టోన్ వర్క్ అంతా కూడా కోన్ పెయింటింగ్ అండి. ఇది కోన్ వర్క్ చేసి స్టోన్‌ని హైలైట్ అదే స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ అంతా కూడా ఐరన్ చేస్తాము. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఫస్ట్ టైం వేసుకున్న తర్వాత 1, 2 టైమ్స్ వేసుకున్న తర్వాత మీరు డ్రై వాష్ చేయించుకోవాలి. నెక్స్ట్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ మనకు రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళందరికీ మాక్సిమం ఐడియా ఉంటుందండి. ఇది యాంటిక్ వీవింగ్‌తో ఉంటుంది. బుటా అంతా కూడా మనం చూడొచ్చు. చాలా క్లోజ్‌గా వస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఎక్స్టెండ్ ఫోల్డ్ చేశామండి. 6+ ఉంటుంది. మినిమమ్ 6 అనమాట. ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. డిజైన్ చేసిన టాజిల్స్ అండ్ ఇక్కడ మనకు బీడ్స్‌తో కూడా స్టిచ్ చేసాము సెపరేట్‌గా. అండ్ ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఇది వచ్చేసి క్యాన్ విడ్త్ అనమాట. అంతవరకు క్యాన్ వేసాము. లోపల మళ్ళీ దీనికి సెపరేట్‌గా లైనింగ్ వేసేసి ఆ క్యాన్ ఇక్కడ కూడా బేబీకి రఫ్ పార్ట్ అనేది టచ్ అవ్వకుండా ఇలా అయితే స్టిచ్ చేసాం. మీరు చూడొచ్చు. మీకు నెక్స్ట్ వచ్చిన తర్వాత అయినా ఇదే పీస్ ఉంటుందండి. క్యాన్ లైనింగ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. దానికి ఏంటంటే చందేరి, కాటన్, సెమీ క్రేప్ అలా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్‌ని అయితే యూజ్ చేస్తున్నాము. పైన ఉండేదంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ అంతా కంప్లీట్‌గా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పైతానీ బార్డర్‌తో మనకి బనారస్ లెహెంగా అయితే ఉంటుందండి. మినిమమ్ 2 మీటర్స్ అనమాట ఫ్లేయరు. మనం ఇలా క్యాన్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్‌గా మనకి బేబీకి వేసిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఫ్రిల్ అనేది హైలైట్ అవుతదనమాట. కంప్లీట్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మనకి సైజెస్ చెప్తానండి. ప్రైజింగ్ కూడా మెన్షన్ చేస్తాను. వీడియోలో ఏ సైజ్ అండ్ ఏ ప్రైస్‌తో ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టిచ్ అయినయి 3 కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము. మనం రెడీమేడ్‌లో ఎలా అయితే సైజెస్ ఉంటాయో 18, 20 అలానే సేమ్ మనకి ట్రెడిషనల్‌లో కూడా మనం డిజైన్ చేసే వాటిలో కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఒక నార్మల్‌గా మేము డిజైన్ చేసామండి. ఇప్పుడు 18 సైజ్ అనుకోండి. ఒక 1-1.5 ఇంచ్ లెహెంగా అనేది లెంత్ ఎక్స్ట్రా పెడతాము. అండ్ బ్లౌజ్ కూడా అలానే పెడతాము. లెహెంగాలో వచ్చేసి సైడ్ స్టిచెస్ అండి ఇలా 4 స్టిచెస్ అనేది ఆప్షన్‌గా పెడతామనమాట. అలా అయితే ఏంటంటే బేబీకి ఇప్పుడు కరెక్ట్‌గా ఉండొచ్చు. కానీ ఒక 6 మంత్స్‌కి కొంచెం టైట్ అయిందండి అనిపిస్తే మనమే ఓపెన్ చేసుకోవచ్చు. లేదు లెంత్ అనేది ఒక 1.5 ఇయర్ తర్వాత ఓపెన్ చేసుకోవాల్సొస్తుంది. అది కూడా మనమే ఓపెన్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌లో కూడా మనం 2 సైడ్స్ స్టిచెస్ చూసాం కదండీ! సేమ్ అలా స్టిచెస్ ఉంటుంది. ఆ స్టిచెస్ కూడా మనమే ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ ప్రతిదానికి టైలర్ దగ్గరికి వెళ్ళాలి, అలాంటివి సెట్ చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది అందుకనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట. రోప్ కొంచెం లూజ్ ఉన్నా కూడా రోప్‌తో మనం అడ్జస్ట్ చేసేస్తాం.
అవుట్ఫిట్ చూస్తున్నాం కదా, మ్యానిక్వీన్కి అయితే ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి. బిగ్ సైజ్లో కొంచెం లెంత్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా సైజ్ వైజ్గా మనకి పెప్లం అనేది స్టిచ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి 2 and 3 years సైజ్ అండి. 2 and 3 years సైజ్, బ్రైట్ పీచ్ కలర్తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పెప్లం బ్లౌజ్ ఉంటుంది. స్టోన్ వర్క్ని నార్మల్ లుక్ అంటే కూడా స్టోన్ వర్క్ని చాలా హెవీగా చేసామన్నమాట. 2 and 3 years సైజ్. వీటిల్లో 2, 3, 4 years వరకు వచ్చేసి 2, 3, 4 years వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బెస్ట్ ప్రైస్. ఇవి నార్మల్గా మనకి పర్ మీటర్ వచ్చేసి 300 to 350 వరకు ఉంది. ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. 2, 3, 4 years సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్లో ఉంది. స్టోన్ వర్క్ చూస్తున్నాం కదా, లుక్ సేమ్ ఇలా ఉంటుంది. పెయింటింగ్ వర్క్తో కూడా హైలైట్ చేసాము. సేమ్ అన్ని బ్లౌజెస్ సేమ్ లుక్ అనమాట. 2, 3, 4 years సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ సైజ్ చూస్తున్నాము 5 and 6 years సైజ్. 5 and 6 years సైజ్. సైజ్ వైజ్గా ఫ్రిల్ అనేది ఉంటుంది. వీటిలో మ్యాక్సిమం ఉన్న సైజ్ చెప్తాను. 8, 9, 10 years సైజ్. ఈ సైజ్ వచ్చేసి 10 years లోపు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 2, 3, 4 years వచ్చేసి మనకి 1850 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ సైజ్ వచ్చేసి వీటిలో ఓన్లీ 5, 6, 7, 8, 9, 10 వరకు సెట్ అవుతుంది. ఇలా 4 pieces అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ బిగ్ సైజ్ 5+ సైజెస్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ మనకి 6 inches ఉంది. నార్మల్గా పెప్లం లుక్ అండి, నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఒక 1 inch ఎక్స్ట్రా పెడతాం. అలా అయితే ఏంటంటే పెప్లం మనకి లెంత్ ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు అనమాట. ఒక 1 to 2 years వరకు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా బాగుంది. ప్యాటర్న్ అండ్ లుక్ కూడా, స్టోన్ వర్క్ కూడా చాలా హెవీగా చేసాం. విత్ క్యాన్తో ఉంటుంది. క్యాన్ ఫినిషింగ్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అన్ని డ్రెస్సెస్కి కూడా సేమ్ ఫినిషింగ్ ఉంటుంది. అలా అనేసి మీతో షేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ డబల్ షేడెడ్ అండి. లైట్ అండ్ బ్రైట్ టిష్యూతో వచ్చేటప్పటికి డబల్ షేడెడ్ అనమాట. మంచి హెవీ పార్టీ వేర్ లుక్ అయితే ఉంది. డబల్ షేడ్ వల్ల మనకి లైట్ అండ్ బ్రైట్ లాగా కనిపిస్తుంది షైనింగ్ అనేది. కాంట్రాస్ట్గా ఇక్కడ ఎలా తీసుకున్నానంటే, ఇక్కడ మనకి రెడ్ ఉంది, గ్రీన్ అండ్ రెడ్ మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. అలా ఇందాక కూడా మనకి బాటిల్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఇది చూస్తున్నాం కదా, లెహెంగాలో వచ్చేసి పికాక్ గ్రీన్ ఉందన్నమాట. ఇది బాటిల్ గ్రీన్ షేడ్ తీసుకున్నాను. టాజిల్స్ని కూడా డిజైన్ చేసాము. ప్యాటర్న్ మొత్తం కూడా హెవీ వర్క్ అనమాట. స్టిచ్చింగ్కి ఎంత టైం పడుతుందో అలా స్టోన్ వర్క్ కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూసినా మనం టొమాటో రెడ్ బ్లౌజ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ పెప్లం ఫినిషింగ్తో ఉంటుంది. వచ్చేసి స్టోన్తో హైలైట్ చేసాము. స్టోన్ వర్క్తో 2 sides పీకో చేసిన హ్యాండ్స్తో ఉంటుంది. ఇది 2, 3, 4 years సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. మ్యానిక్వీన్ అంటే కూడా బేబీకి వేసిన అవుట్ఫిట్ ఇంకా చాలా బాగుంటుంది. 2, 3, 4 years సైజ్ 1850 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ సైజెస్ చూద్దాము. 5 years సైజ్, 6 years, 7 years. బేబీ వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి అవుట్లుక్ అయితే. 8, 9, 10 years సైజ్. ఇవన్నీ కూడా 2050 ప్లస్ షిప్పింగ్లో. చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. స్టోన్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ మనకి క్యాన్ ఇన్సైడ్ స్టిచ్ అనేది అంతా కూడా సేమ్ ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. అండ్ మనకి ఈచ్ డ్రెస్కి 6 inches అయితే లెహెంగాలో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది. ఏ ప్యాటర్న్ అయితే ఎక్స్టెండ్ ఫోల్డ్ చేయడానికి పాసిబుల్ అవుతుందో అవి చేసాము. చూడండి, 8, 9, 10 years సైజ్ వరకు. చాలా చాలా బాగుంది. సేమ్ మ్యానిక్వీన్కి వేసిన లుక్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. 2, 3, 4 years వరకు 1850 ప్లస్ షిప్పింగ్. 5, 6, 7, 8, 9, 10 వరకు వచ్చేసి మనకి 2050 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. మనం ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ ప్యాటర్న్ డిజైన్ చేస్తే మాత్రం ఈ ప్రైజింగ్లో అవ్వదండి. ఎందుకంటే క్యాన్ స్టోన్ వర్క్ అండ్ పెప్లం స్టైల్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్, ఎక్స్టెండ్ ఫోల్డింగ్, ఫ్లేయర్ వైజ్ కానీ మనకి సైజ్ వైజ్గా ఫ్రిల్ అనేది ఉంటుంది అనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ అండి.
ఇది ఆనియన్ పింక్ షేడెడ్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ 3 కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇది లీఫ్ గ్రీన్గా తీసుకున్నాము. హ్యాండ్ స్టైల్ సేమ్ ఉంటుంది, పెప్లం స్టైల్ ఉంటుంది. విత్ క్యాన్తో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ డిజైన్ చేసిన టాజిల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2, 3, 4 ఇయర్స్ సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్లో ఉంది. మనకి హెవీ డ్రెస్సెస్ కావాలని అడుగుతూ ఉంటారండి, చాలా మెసేజెస్ చేస్తూ ఉంటారు. హెవీవే ఇవి 2500, 3000 స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ 1850 ప్లస్ షిప్పింగ్లో ఉన్నాయి. 2, 3, 4 ఇయర్స్ వరకు. 5 ఇయర్స్ వచ్చేసి మీరు బయట ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మీరు చూసి ఆర్డర్ చేయొచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. అండ్ రివర్స్ స్టిచ్ అనమాట కంప్లీట్గా. వీటన్నిటికీ ఎక్స్ట్రా టైం తీసుకునేది క్యాన్ కూడా. మేము షోల్డర్ దగ్గర, బ్లౌజ్ దగ్గర అంతా కూడా ఎలా అయితే రివర్స్ స్టిచ్ చేస్తున్నామో, ఎక్స్టెండ్ ఫోల్డింగ్స్తో పెడుతున్నామో, అలానే క్యాన్ కూడా అసలు మనకు కనిపించదు అండ్ టచ్ కూడా కాదు బేబీ బాడీకి. అంత కంఫర్ట్గా డిజైన్ చేసాము. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సైజెస్ చూద్దాము. 5 ఇయర్స్ వీడియోలో మనం ఏ సైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నామో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. 6 and 7 ఇయర్స్, 7 to 8 ఇయర్స్, 8 and 9 ఇయర్స్ సైజ్, 9, 10 ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా ఒక 1 ఇయర్ ఎక్స్ట్రానే యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యానిక్వీన్కి ఎలా ఉందో చూడండి అవుట్ఫిట్. అండ్ బేబీ వేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ బేబీకి ఎలాంటి ప్యాటర్న్, ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటున్నారో చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది లీఫ్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ అనమాట. నైన్ అండ్ 10 ఇయర్స్ సైజ్. 11 ఇయర్స్ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్లో అవైలబుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూద్దాము. ఇవైతే కొంచెం హెవీ వర్క్స్ వేనండి. ఫ్యాబ్రిక్ అలానే ఉంది. క్వాలిటీ వైజ్గా కొంచెం పార్టీ వేర్ హెవీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వర్క్ లుక్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అన్నీ చూసి బేబీకి సైజ్ అండ్ ప్రైస్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్కి అవుతుందండి ఈ ప్రైజింగ్ అయితే. మనం స్టిచ్ చేసి ఇలా స్టోన్ వర్క్ కానివ్వండి, ఇంత హెవీ రిచ్ లుక్గా చేసుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రానే అవుతుంది అనమాట. నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నామండి ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కంప్లీట్గా కట్ వర్క్తో వస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్ చూస్తున్నాం చూడండి. ఇది వచ్చేసి లైట్ లావెండర్ అండి. కంప్లీట్గా ఇక్కడ చూస్తున్నంతా కూడా మనకి కట్ వర్క్తో ఉంటుంది. వీవింగ్ అనేది యాంటిక్ షేడెడ్ అనమాట. హాఫ్ వరకు కంప్లీట్ ఆల్ ఓవర్గా మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఫినిషింగ్ వర్క్ చూడొచ్చు. చాలా నీట్గా ఉంది. పార్టీ వేర్ లుక్ కావాలి, కొంచెం హెవీ లుక్ కావాలి అని చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారండి. ఇలా చూడొచ్చు మనం. ఫ్యాబ్రిక్స్ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. విత్ కట్ వర్క్తో వస్తుంది. వీటన్నిటికీ కూడా క్యాన్ వేసి స్టిచ్ చేసాము. ఇలాంటి హెవీ వర్క్ కానివ్వండి, ఇలాంటి ఫినిషింగ్ చేయాలన్నప్పుడు చాలా టైం పడుతుంది. అండ్ కిడ్స్ వేర్వి మనం బల్క్లో డిజైన్ చేసినా కూడా అండి రివర్స్ స్టిచ్ అయ్యేటప్పటికి చాలా టైం అయితే తీసుకుంటుంది. అందుకే వీడియో పోస్ట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందండి అని అడుగుతున్నారు కదా. కలెక్షన్ అయితే చాలా రెడీ అయింది, కాకపోతే స్టిచ్చింగ్ చాలా టైం తీసుకున్నాం అనమాట. అందుకనేసి చెప్తున్నాను. ఎందుకు టైం పడుతుంది అంటే కిడ్స్కి కంప్లీట్గా రివర్స్ స్టిచ్ ఉండాలి, చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అంటే ఇంత హెవీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా నీట్గా స్టిచ్చింగ్ ఫినిషింగ్, ఏ డ్రెస్ అయినా ఫినిషింగ్ అనేది సేమ్ మనం చాలా నీట్గా ఉంటుంది. అలా చేయడానికి ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్స్కి కొంచెం టైం పడుతుంది అనమాట. వీటన్నిటిలో కూడా క్యాన్ యూజ్ చేసాము. ఇంత పార్టీ వేర్ లుక్ వస్తుంది క్యాన్ యూజ్ చేస్తేనే అనమాట. ఇదిగోండి ఈ లెంత్ ఉంటుంది. సైజ్ వైజ్గా లెంత్ అనేది పెట్టి స్టిచ్ చేసామన్నమాట. బేబీకి మంచి పార్టీ వేర్ లుక్ కావాలి, ఇలాంటి హెవీ లుక్లో కావాలి అన్నప్పుడు ఈ ప్యాటర్న్స్ చూడొచ్చు. కైరీ వర్క్ కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు అండి. అంతా కూడా స్టోన్ బుటీతో హైలైట్ చేసి కోన్ వర్క్తో చేసాము. నెక్కి మనకి ఇక్కడ యాంటిక్ వీవింగ్తో ఏదైతే ఉందో చెమ్కీ అండ్ జరీ వీవింగ్ అనమాట. సేమ్ అలానే నెక్లో కూడా హైలైట్ చేసాము. చిన్న జరీ బార్డర్ని ఇచ్చేసేసి 2 లైన్స్ కూడా మిడిల్లో అనేది స్టోన్ వర్క్తో హైలైట్ చేసాము. ఫ్లేయర్ హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ పీక్ వచ్చేసి ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. విత్ క్యాన్తో డిజైన్ చేసాము. మనం సైజెస్ చెప్తానండి. లైట్ అండ్ బ్రైట్లో తీసుకున్నాం అనమాట. మంచి ఇవన్నీ కూడా కంప్లీట్గా 1 or 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలన్నమాట. అంత హెవీ ఫ్యాబ్రిక్స్ మనం పట్టు శారీస్ ఎలా మెయింటైన్ చేస్తాం సేమ్ లుక్ అనమాట. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మంచి లుక్ ఉన్నాయి అనమాట. వీటిలో ఏ కలర్ కాంబినేషన్స్ చేసాము అనేసి చెప్తాను.
ఇది స్ట్రైట్ అండ్ ఫుల్ బ్లౌజ్గా వస్తుంది. ఎక్సలెంట్ ఫోల్డింగ్ ఉంటుంది, సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది, బ్యాక్ అనేది రోప్ ఉంటుంది, డిజైన్ చేసిన టాజల్స్ ప్రతి సెట్లో కూడా సేమ్ లుక్కే ఉంటుందండి. జస్ట్ మీకు ఐడియా కోసం ఇది ఫుల్ బ్లౌజ్తో మీతో షేర్ చేస్తున్నాను. ఫుల్ బ్లౌజ్కి విత్ మనకి కట్స్ ఉంటుంది. ఫుల్ బ్లౌజ్లో వచ్చేసి మనకి ఇలా కట్స్ వస్తుంది. క్రాప్ టాప్కి ఏమో వితౌట్ కట్స్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ లుక్ ఇలానే ఉంటుంది. లాస్ట్ స్టిచ్ వచ్చేసి ఇంటర్లాక్తో ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఆప్షన్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ టస్సర్ అండి. టిష్యూ ఫ్యాబ్రిక్స్ ప్రజెంట్ ఏ ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్కువ ట్రెండ్ ఉన్నాయి అండ్ రన్నింగ్లో ఉన్నాయి అవి మాత్రమే మనం తీసుకొని డిజైన్ చేస్తూ ఉంటాం. బల్క్లో చేస్తున్నాం కాబట్టి ఇంత బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం. చూస్తున్నాం కదా, ఫ్యాబ్రిక్ లుక్ అనేది ఇలా ఉంది, విత్ కట్ వర్క్తో ఉందన్నమాట. సైజెస్ చూద్దాము. 7, 8, 9, 10 ఇయర్స్ సైజ్. కట్ వర్క్తో వస్తుంది. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్. దీనికి కాంట్రాస్ట్ లుక్గా మనకి పట్టు శారీలో ఎలాంటి కాంబినేషన్స్ అయితే ఉంటాయో సేమ్ ఆ కాంబినేషన్స్ వైజ్గా డిజైన్ చేసాము. ఇది ఖైరీ ప్యాచెస్ లాగండి, స్టోన్ వర్క్తో అండ్ కోన్ వర్క్తో హైలైట్ చేసాము. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. 7 ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటే తీసుకోవచ్చండి. లేదు అంటే నార్మల్ సైజ్ వచ్చేసి 8, 9, 10 ఇయర్స్ సైజ్. 8, 9, 10 ఇయర్స్ వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్ అండి. 11 ఇయర్స్ ఈ ప్యాటర్న్స్ అన్నింటిలో మీరు 11 ఇయర్స్ తీసుకున్నవైతే 2250 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా బెస్ట్ ప్రైస్లో అని చెప్పొచ్చు. మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఫ్యాబ్రిక్కే అవుతుందండి. స్టిచ్చింగ్ అంతా కూడా రివర్స్ స్టిచ్ అండి, ఎక్స్టెండ్ ఫోల్డింగ్తో ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఈ లెహెంగాస్ని ఎక్స్టెండ్ చేయడానికి సెట్ కాలేదండి. ట్రై చేసి చూసాము. ఫినిషింగ్ వైజ్గా ఇలా చేయాల్సి వచ్చిందనమాట. 7 ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటే సెట్ అవుతుంది. నార్మల్ సైజ్ వచ్చేసి 8, 9, 10 ఇయర్స్ సైజ్. 10 ఇయర్స్ వరకు 2050 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ 11 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. కాంబినేషన్స్ అన్నీ కూడా చూద్దాము. వర్క్ లుక్ అయితే చాలా బాగుంది. మ్యానిక్విన్కి ఫొటోస్ తీయడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది డిజిటల్ ప్రింట్తో అండి. ఇక్కడ ప్లెయిన్తో చేసాం కదా, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము లైట్గా, కానీ ఫ్లేర్ హ్యాండ్ లుక్ అనేది చాలా బాగుంది. పఫ్ హ్యాండ్ లుక్ ఎలా ఉంటుంది ఇలాంటి స్టైల్కి. ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ డిజిటల్ ప్రింట్ అనమాట. ఇది పర్ మీటర్ వచ్చేసి మనకి విత్ పైపింగ్తో ఇలా ఉంటుంది అనమాట. పర్ మీటర్ 400 రూపీస్తో ఉంది. ప్యూర్ మనకి డిజిటల్ ప్రింట్తో టిష్యూ అనేది మిక్స్ అయింది. డబల్ షేడెడ్గా ఉంటుంది అనమాట. ఇది పీచ్ కలర్తో ఉంది. ఇది సైజ్ చూద్దాము. 5 and 6 ఇయర్స్ సైజ్. 5 and 6 ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుంది. ఇది ఎక్స్టెండ్ ఫోల్డింగ్ పెట్టాము, కాకపోతే సెట్ కావట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పీసెస్ అనమాట. ఒక సెట్ చూసాము, ఇంక రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. 5 and 6 ఇయర్స్ సైజ్, 6 and 7 ఇయర్స్ సైజ్. 5 and 6 ఇయర్స్ సైజ్, 6 and 7 ఇయర్స్ సైజ్. 2050 ప్లస్ షిప్పింగ్లో ఉన్నాయి. పీచ్ కలర్ అండ్ కాంట్రాస్ట్గా ఇక్కడ ఫ్లవర్లో మనకి పీచ్ కలర్తో ఉందనేసి నేను డిజిటల్ ప్రింట్తో తీసుకున్నానండి. 5, 6, 7 ఇయర్స్ వరకు సెట్ అవుతుంది. సేమ్ కలర్ కాంబినేషన్. 2050 ప్లస్ షిప్పింగ్. అన్నిటికీ కూడా ఇన్సైడ్ క్యాన్ ఉందండి. నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అనమాట. 11 ఇయర్స్ సైజ్ చెప్తాను. 11 ఇయర్స్ సైజ్ వస్తుందండి. 11 ఇయర్స్ సైజ్ ఉంటుంది. ఇది కూడా పఫ్ హ్యాండ్స్ లుక్ ఉంటుంది. ఫుల్ బ్లౌజ్గా వస్తుంది అనమాట. చూస్తే నా సైజ్ వచ్చేలా అనిపిస్తుంది, కానీ బేబీస్ అందరూ కూడా 11 ఇయర్స్ వాళ్ళు చాలా హైట్గా ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. 2250 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ సేమ్ స్టైల్గా డిజైన్ చేసిన డిజిటల్ ప్రింట్తోనే ఉందండి. ఇది కూడా 5 ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది. చాలా చాలా బాగుంది. బ్రైట్ మెహందీ గ్రీన్ అనమాట. క్రష్ టైప్ ఉంటుంది, లైట్ క్రష్ టైప్ అండ్ కట్ వర్క్తో ఉంటుంది. లెహెంగా అంతా కూడా కంప్లీట్గా వర్క్ లుక్ అయితే వస్తుంది అనమాట. 5 ఇయర్స్ సైజ్. ఓకే, ఇవి బిగ్ సైజ్లో ఉన్నాయి. 5 ఇయర్స్ సైజ్. ఫ్లేయర్ హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ పీక్ వచ్చేసి మిడిల్లో సెట్ చేసాము. చాలా బాగుంది. టిష్యూ మనకి డిజిటల్ ప్రింట్తో ఉంటుంది అనమాట. ఇది కూడా 2050 ప్లస్ షిప్పింగ్లో. నెక్స్ట్ సైజెస్ చూద్దాము. 11 and 12 ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుంది. 11 and 12 ఇయర్స్ సైజ్. 10 ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉంటుందన్నా కూడా మీరు ఈ సైజ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. 2 పీసెస్ ఉన్నాయి. 2250 ప్లస్ షిప్పింగ్లో. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, స్టార్టింగ్ మనం మ్యానిక్విన్కి వేసింది. మ్యానిక్విన్కి హ్యాంగర్ కంటే కూడా బేబీకి వేసిన అవుట్ఫిట్స్ చూస్తే చాలా బాగుంటాయండి. వర్క్ లుక్ కూడా చాలా బాగుంది. అసలు ప్యాటర్న్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. హెవీ వర్క్లో తీసుకున్నాము, మీరు చూడొచ్చు.
మ్యానిక్విన్కి వేసింది వచ్చేసి 8 ఇయర్స్ సైజ్ అండి. హెల్దీగా హైట్ ఉన్న బేబీకి 7 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. 7, 8, 9, 10 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 11 and 12 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. ఇలా 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. బిగ్ సైజ్లో చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు. చాలా కలెక్షన్ అయితే రెడీ అయిందండి, చూడొచ్చు. సేమ్ కట్ వర్క్లో లైట్ అండ్ బ్రైట్ అనమాట. చాలా చాలా బాగుంది. అసలు చాలా క్లాసీ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. మనకి పేస్టల్ కలర్స్లో డిఫరెంట్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ వర్క్ లుక్ కూడా చాలా హెవీగా చేసాము. స్టోన్ వర్క్ చూడొచ్చు మీరు. 7, 8, 9, 10 వరకు వచ్చేసి మనకి 2050 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి విత్ క్యాన్వి. 11 and 12 ఇయర్స్ సైజ్ వచ్చేసి మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుని, వేస్ట్ నుంచి ఫ్లోర్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. 1 ఇయర్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఇలా 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 10 ఇయర్స్ వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 11 and 12 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. అసలు కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కలర్ని మించి ఒక కలర్లా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, రియల్ లుక్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. వీడియోలో ఎలా ఉందో మనకి రియల్లో కూడా అంత బ్రైట్ లుక్ అయితే ఉన్నాయి అనమాట. డార్క్ మెహందీ గ్రీన్ షేడ్ అండి ఇదైతే. డార్క్ ఉంది కదా షేడ్, మనకి వర్క్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేను లైట్ పీచ్ కాంట్రాస్ట్ లుక్గా తీసుకున్నాను అనమాట. లైట్ పీచ్ చాలా చాలా క్లాసీగా ఉంది వర్క్ లుక్ అనేది. ఇవి కూడా 7, 8, 9, 10 ఇయర్స్ వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్లో. టాజిల్స్ కూడా చూడొచ్చు. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి అన్నీ కూడా. 7, 8, 9, 10 వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సైజ్ చూద్దాము. 11 and 12 ఇయర్స్ సైజ్. బేబీ మెజర్మెంట్స్ ఒక్కసారి మీరు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. లెవెన్ అండ్ 12 ఇయర్స్ వచ్చేసి, ఇది బ్లాక్ కాదు, మీకు ఎలా కనిపిస్తుంది డార్క్ మెహందీ గ్రీన్ అండి. 11 and 12 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుంది వర్క్ లుక్ మాత్రం. అన్నీ బాగుంది. అసలు ఈ కలర్ బాగుంది అలా చెప్పడానికి ఆప్షనే లేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ వైజ్. అండ్ చాలా ట్రెండ్ ఉన్నాయి. అండ్ మ్యారేజ్ అకేషన్స్కి, హౌస్ వార్మింగ్కి, మనకి ఏ అకేషన్ అయినా కూడా ఇంత హెవీ లుక్ వేసినప్పుడు చాలా బాగుంటుంది బేబీకి. అలానే కొంతమంది క్రాప్ టాప్స్ ఎక్కువ అడుగుతున్నారు, బ్లౌజెస్ ఫుల్ బ్లౌజెస్ అడుగుతున్నారు. అన్నీ ఉన్నాయండి కలెక్షన్స్. మీరు అన్నీ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. స్టిచ్చింగ్ అయిన వెంటనే వర్క్ కంప్లీట్ చేసేసి చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నామండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 1 or 2 డేస్లో ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ చేసేస్తాము. వెంటనే ట్రాక్ డీటెయిల్స్ని కూడా షేర్ చేస్తాము. ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అనమాట. సెల్ఫ్ కాంబినేషన్గా తీసుకున్నాను. ఫెయిర్ ఉండే బేబీస్కి చాలా బాగుంటుంది. విత్ కట్ వర్క్తో మనకి ఆల్ ఓవర్ వర్క్గా వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా 7, 8, 9, 10 వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్లో. చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇలా చూస్తే అసలు అవుట్లుక్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అవుట్ఫిట్, ఆ బేబీ వేసుకున్న అవుట్ఫిట్ వచ్చిన తర్వాత వెంటనే అడుగుతూ ఉంటారు. అప్పుడు మనకి కలెక్షన్ ఉండదు. అందుకని వెంటనే తెలిసిన వాళ్ళు, అందరు రెగ్యులర్గా ఆర్డర్ చేసేవాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తుంటారు. ఓన్లీ ఫస్ట్ టైం వాళ్ళ కోసము ఎంక్వైరీస్ అవి చెక్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏమన్నా చూసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్లో వచ్చేసి అవుట్ఫిట్స్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది 11 ఇయర్స్ సైజ్ అనమాట. 2250 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. సేమ్ ప్యాటర్న్లో ఇప్పుడు మనం చూసిన కలెక్షన్స్ అనమాట. మనం వీడియోలో ఏ సైజ్ అండ్ ఏ ప్రైస్లో మెన్షన్ చేసామో ఓన్లీ ఆ సైజెస్వి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. మీరు వీడియోస్ అన్నీ కూడా చూస్తే కలెక్షన్స్ అండ్ ప్రైసింగ్ ఐడియా వస్తుంది. బేబీకి మీరు తీసుకోవాలనుకున్న ప్యాటర్న్ చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రిమైనింగ్ కలెక్షన్ కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఏ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.